హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు పాస్ట్ పేపర్ పండిత్. ఈరోజైతే మనం ప్రీవియస్ ఇయర్లో వచ్చిన సైకాలజీ బిట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, పిల్లల పెంపక శైలిలో బాగా విజయవంతమైన శైలి. ఆప్షన్ 1 సాధికారతత్వ శైలి, ఆప్షన్ 2 నిరంకుశత్వ శైలి, ఆప్షన్ 3 అంగీకారతత్వ శైలి, ఆప్షన్ 4 జోక్యరహిత శైలి. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ సాధికారతత్వ శైలి. అలాగే మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడినది. ఆప్షన్ 1 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, ఆప్షన్ 2 వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, ఆప్షన్ 3 వికాసం సంచితమైనది, ఆప్షన్ 4 వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము. మన ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4 వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి కింది వాటిలో ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడినది. ఆప్షన్ 1 ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియ జీవి, ఆప్షన్ 2 ఈ దశలో వస్తుస్థిరత్వ భావన ఏర్పడుతుంది, ఆప్షన్ 3 ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు, ఆప్షన్ 4 పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల వరకు ఈ దశ ఉంటుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు. ఫోర్త్ క్వశ్చన్ అండి, ఎరిక్సన్ ప్రకారం 3 నుండి 6 సంవత్సరాల వయసులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక ఘర్షణ. ఆప్షన్ 1 నమ్మకం అపనమ్మకం, ఆప్షన్ 2 చొరవ అపరాధం, ఆప్షన్ 3 సమరశీలత న్యూనత, ఆప్షన్ 4 సాన్నిహిత్యం ఏకాంతం. మీ ఆప్షన్ని కామెంట్ చేయండి రైట్ ఆన్సర్ని. మన రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 చొరవ అపరాధం. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అండి, ఆర్మా ఆల్ఫా పరీక్ష దీనికి ఉదాహరణ. ఆప్షన్ 1 వైయక్తిక ప్రజ్ఞా పరీక్ష, ఆప్షన్ 2 సామూహిక ప్రజ్ఞా పరీక్ష, ఆప్షన్ 3 నిష్పాదన పరీక్ష, ఆప్షన్ 4 అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. రైట్ ఆన్సర్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సామూహిక ప్రజ్ఞా పరీక్ష. సిక్స్త్ క్వశ్చన్ అండి, ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 థారండైక్, ఆప్షన్ 2 గార్డెనర్, ఆప్షన్ 3 స్పియర్మన్, ఆప్షన్ 4 థర్స్టన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 స్పియర్మన్. సెవెంత్ క్వశ్చన్ అండి, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్షలో గల ఉప పరీక్షల సంఖ్య. ఆప్షన్ 1 6, ఆప్షన్ 2 8, ఆప్షన్ 3 10, ఆప్షన్ 4 11. రైట్ ఆప్షన్ని మీరు కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 2 8. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ. ఆప్షన్ 1 నిర్ధారణ దశ, ఆప్షన్ 2 సన్నాహక దశ, ఆప్షన్ 3 గుప్త దశ, ఆప్షన్ 4 అంతర్దృష్టి దశ. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 3 గుప్త దశ. నైన్త్ క్వశ్చన్, ఈ కింది రకమైన ఆలోచన గలవారు సమస్యకు అనేక పరిష్కారాలను సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఆప్షన్ 1 మూర్త ఆలోచన, ఆప్షన్ 2 సమైక్య ఆలోచన, ఆప్షన్ 3 విభిన్న ఆలోచన, ఆప్షన్ 4 అనిర్దేశిత ఆలోచన. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 3 విభిన్న ఆలోచన. నెక్స్ట్ 10th క్వశ్చన్, క్రింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కానిది. ఆప్షన్ 1 రోషక్ సిరామరకల పరీక్ష, ఆప్షన్ 2 పిల్లల గ్రాహ్యక పరీక్ష, ఆప్షన్ 3 మూర్తిమత్వ శోధిక, ఆప్షన్ 4 పద సంసర్గ పరీక్ష. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 3 మూర్తిమత్వ శోధిక.
నెక్స్ట్ 11th క్వశ్చన్. అయాన్కు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని తరగతి ఉపాధ్యాయునితో చివాట్లు తినాలని లేదు. అయాన్ యొక్క సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ ఉపగమ, ఆప్షన్ 2 ఉపగమ పరిహార, ఆప్షన్ 3 పరిహార పరిహార, ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహార. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 3 పరిహార పరిహార. నెక్స్ట్ 12th క్వశ్చన్ అండి. ఈ క్రింది పద్ధతిని చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. ఆప్షన్ 1 వ్యక్తి అధ్యయన పద్ధతి, ఆప్షన్ 2 అంతఃపరీక్షణ పద్ధతి, ఆప్షన్ 3 చర్యాత్మక పరిశోధన, ఆప్షన్ 4 అనుదైర్ఘ్య పద్ధతి. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికండి ఆప్షన్ 1 వ్యక్తి అధ్యయన పద్ధతి. నెక్స్ట్ 13th క్వశ్చన్. ఈ క్రింది వానిలో అభ్యసన లక్షణం గూర్చి సరికాని వాక్యం. ఆప్షన్ 1 అభ్యసన ఒక గమ్య నిర్దేశిత చర్య, ఆప్షన్ 2 అభ్యసన సంచిత స్వభావం కలిగి ఉంటుంది, ఆప్షన్ 3 అభ్యసనం గతిశీలకమైనది, ఆప్షన్ 4 అభ్యసనం ఒక ప్రక్రియ కాదు అది ఒక ఫలితం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ 14th క్వశ్చన్. హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే అక్కడ చోటు చేసుకునే అభ్యసన బదలాయింపు రకం అనుకూల, ప్రతికూల, శూన్య, ద్విపార్ష. ఆన్సర్ కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. మన ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు రకం. నెక్స్ట్ 15th క్వశ్చన్ అండి. విన్సీ ఒక అర్ధరహిత పదాల జాబితాను 20 ప్రయత్నాల్లో చదివి నేర్చుకొనెను. ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోవాల్సి వచ్చింది. ఈసారి విన్సీ 13 ప్రయత్నాల్లోనే ఆ పని చేయగలిగింది. విన్సీ పొదుపు గణన. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 35 అండి. నెక్స్ట్ 16th క్వశ్చన్ అండి. ఆన్ మెమరీ గ్రంథాన్ని రచించిన వారు. ఆప్షన్ 1 ఎబ్బింగ్హౌస్, ఆప్షన్ 2 బార్ట్లెట్, ఆప్షన్ 3 ఫ్రాయిడ్, ఆప్షన్ 4 గాల్టన్. మన రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఎబ్బింగ్హౌస్. ఆన్ మెమరీ గ్రంథాన్ని రాసింది ఎబ్బింగ్హౌస్. నెక్స్ట్ 17th క్వశ్చన్. పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది ఆప్షన్ 1 నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 2 నిబంధిత ప్రతిస్పందన, ఆప్షన్ 3 నిర్నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 4 నిర్నిబంధిత ప్రతిస్పందన. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 3 అండి, నిర్నిబంధిత ఉద్దీపన. నెక్స్ట్ 18th క్వశ్చన్ అండి. క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు. ఆప్షన్ 1 కోహ్లెర్, ఆప్షన్ 2 కోఫ్కా, ఆప్షన్ 3 వర్దిమర్, ఆప్షన్ 4 స్కిన్నర్. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 4 స్కిన్నర్ అండి. గెస్టాల్ట్ వాది కానివారు స్కిన్నర్. నెక్స్ట్ 19th క్వశ్చన్. ఆకృతి క్షేత్ర సంబంధం దీనికి సంబంధించినది. ఆప్షన్ 1 వైఖరి, ఆప్షన్ 2 ప్రత్యక్షం, ఆప్షన్ 3 సహజ సామర్థ్యం, ఆప్షన్ 4 సృజనాత్మకత. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికండి ఆప్షన్ 2 ప్రత్యక్షం. నెక్స్ట్ 20th క్వశ్చన్ అండి. క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించనిది. ఆప్షన్ 1 విశ్లేషణ, ఆప్షన్ 2 మూల్యాంకనం, ఆప్షన్ 3 వినియోగం, ఆప్షన్ 4 అనుకరణ. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికండి 4th 1 అనుకరణ.
నెక్స్ట్ 21th క్వశ్చన్ అండి. డిస్లెక్సియా గలవారు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆప్షన్ 1 పఠనం, ఆప్షన్ 2 భాషణం, ఆప్షన్ 3 రాయటం, ఆప్షన్ 4 లెక్కించటం. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికండి ఆప్షన్ 1 పఠనం. నెక్స్ట్ 22nd క్వశ్చన్ అండి. ప్రాజెక్ట్ పద్ధతిలో మొదటి సోపానం. ఆప్షన్ 1 పరిస్థితులను కల్పించడం, ఆప్షన్ 2 వ్యూహరచన, ఆప్షన్ 3 అమలు చేయడం, ఆప్షన్ 4 మూల్యాంకనం. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 1 పరిస్థితులను కల్పించడం. నెక్స్ట్ 23rd క్వశ్చన్ అండి. క్రింది వానిలో ఇన్పుట్ పరికరం కానిది. ఆప్షన్ 1 స్కానర్, ఆప్షన్ 2 కీబోర్డ్, ఆప్షన్ 3 టచ్ ప్యాడ్, ఆప్షన్ 4 ప్రింటర్. ఇన్పుట్ పరికరం కానిది అడిగారండి. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ప్రింటర్ అండి. ప్రింటర్ అవుట్పుట్ పరికరం. నెక్స్ట్ 24th క్వశ్చన్. 1 కిలోబైట్ దీనికి సమానం. ఆప్షన్ 1 1000 బైట్స్, ఆప్షన్ 2 1024 బైట్స్, ఆప్షన్ 3 1024 బిట్స్, ఆప్షన్ 4 1000 బిట్స్. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 2 1024 బైట్స్. నెక్స్ట్ 25th క్వశ్చన్. మూక్ విస్తరణ రూపం. MOOC విస్తరణ రూపం. ఆప్షన్ 1 మొబైల్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్, ఆప్షన్ 2 మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్, ఆప్షన్ 3 మాస్టర్ ఆఫ్ ఆన్లైన్ సర్టిఫికేషన్, ఆప్షన్ 4 మొబైల్ ఓరియంటెడ్ ఆన్లైన్ సర్టిఫికేట్. రైట్ ఆన్సర్ వచ్చేటి ఆప్షన్ 2 మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. నెక్స్ట్ 26th క్వశ్చన్. RTE 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా. ఆప్షన్ 1 1 నుండి 5 తరగతులు, ఆప్షన్ 2 పూర్వ ప్రాథమిక విద్య, ఆప్షన్ 3 1 నుండి 7 తరగతులు, ఆప్షన్ 4 1 నుండి 8 తరగతులు. మనకి రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 4 అండి. 1 నుండి 8 తరగతులు. నెక్స్ట్ క్వశ్చన్ 27th క్వశ్చన్. NEP 2020 ప్రకారం ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఈ క్రింది సంవత్సరం నాటికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి. ఆప్షన్ 1 2025, ఆప్షన్ 2 2030, ఆప్షన్ 3 2032, ఆప్షన్ 4 2035. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 2 అండి 2030. నెక్స్ట్ 28th క్వశ్చన్ అండి. జగనన్న అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే సంబంధిత విద్యార్థి కనీస హాజరు. ఆప్షన్ 1 50%, ఆప్షన్ 2 70%, ఆప్షన్ 3 75%, ఆప్షన్ 4 80%. ఇది జగన్ సీఎంగా ఉన్నప్పుడు క్వశ్చన్ అండి. టెట్లోని క్వశ్చన్ అండి. ఇది అంతగా అవసరం లేదండి. ఆప్షన్ 3 75%. నెక్స్ట్ 29th క్వశ్చన్. నిర్దేశిత మంత్రణాన్ని ప్రవేశపెట్టిన వారు. ఆప్షన్ 1 విలియమ్సన్, ఆప్షన్ 2 FC థార్న్, ఆప్షన్ 3 రోజర్స్, ఆప్షన్ 4 జేమ్స్. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 1 విలియమ్సన్. నెక్స్ట్ 13th క్వశ్చన్ అండి. ఇది మన లాస్ట్ క్వశ్చన్. క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది. ఆప్షన్ 1 ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ 2 అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 3 చారిత్రక పద్ధతి, ఆప్షన్ 4 ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 2 అండి అన్వేషణ పద్ధతి. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.